నమస్తే. ఈరోజు వీడియోలో 16 నుంచి 18 నెలల వయస్సు ఉన్న పిల్లల ఎదుగుదల కోసం నవచేతనలో సూచించిన యాక్టివిటీల గురించి మనం తెలుసుకుందాం. గృహ సందర్శన నంబర్ 17కి ముందు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా 16 నుండి 18 నెలల పిల్లల్లో వచ్చే ఎదుగుదల లక్షణాల గురించి తల్లిదండ్రులకు చెప్పండి. తర్వాత వీడియోలో చూపిన సులభమైన ఆటలను బిడ్డతో కలిసి చేసి చూపించండి. ఆ తర్వాత ఈ ఆటలు రోజు బిడ్డతో చేయమని తల్లిదండ్రులను మరియు కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. ఈ పనులు చేస్తే 18 నెలల వయస్సు వచ్చేసరికి పిల్లలు సాధారణంగా ఇలా చేస్తారు. తామే నిలబడి కొన్ని అడుగులు నడుస్తారు. చేతులు ఊపడం, చప్పట్లు కొట్టడం లాంటి పరిచయమైన సంకేతాలు చేస్తారు. చిన్న రాళ్ళు, చిన్న వస్తువులను డబ్బా లేదా గిన్నెలో వేస్తారు. పుస్తకాల్లో ఉన్న సాధారణ వస్తువులను గుర్తించి పేర్లు చెబుతారు. ఈ పనులు రోజూ చేస్తే బిడ్డ ఎదుగుదల బాగా జరుగుతుంది. 16వ నెలలో చేయాల్సిన పనులు: అద్దంలో ఉన్నది ఎవరు, చెప్పినట్లు చేయడం, దిండు కొండలు ఎక్కడం ఆట, వస్తువులు సర్దే ఆట. 17వ నెలలో చేయవలసిన పనులు ఇవి ఒకేలా ఉన్నాయా, లాగుతూ తోసుకొళ్లే ఆట, రోజు వాడే వస్తువులతో నటన ఆట, నిద్ర ముందు కథలు. 18వ నెలలో చేయాల్సిన పనులు నీడలతో ఆట, శరీర భాగాలను గుర్తించడం, గీతలు గీయడం, ఆనందంగా పాటలు పాడడం. ఇప్పుడు చూద్దాం, ఈ అమ్మ అద్దంలో ఉన్నది ఎవరు అనే ఆట ద్వారా బిడ్డ ఆలోచించే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని ఎలా పెంచుతుందో. అద్దంలో ఎవరున్నారో చెప్పు నాన్నా. చూడు చూడు, ఇది మా చిన్న. ఎవరు చెప్పు? చిన్న. ఇలాంటి చిన్న చిన్న పనులు నియమంగా చేస్తే పిల్లల మొదటి 3 సంవత్సరాల ఎదుగుదలకు బలమైన సహాయం అందుతుంది.